తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎక్కువ నగిషి లేకుండా ఉన్నది పూర్తి చేస్తే 12 లక్షలు. ఒక మందం ఒక మోస్తరు మంచి కనిపించడం చేసుకున్నాం అనేటువంటి వాళ్ళకి 15 లక్షలు అవుతుంది. మీరు ఇచ్చేది 5 లక్షలు. ఊరికి 5, 6, కొన్ని గ్రామాలకు 3, కొన్ని గ్రామాలకు 4, కొన్ని గ్రామాలకు 7, 8 గ్రౌండ్ అయినాయి. దీనికి 22,000 కోట్ల రూపాయలని మీరు ఎట్లా లెక్క చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇట్లా ఏది దోస్తే అది ప్రజల మీద చెప్పేసి స్వీపింగ్గా రిమార్క్ చేసేసాడేమన్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అన్ని గ్రామాలు తిరిగినాం, ప్రతి ఊర్లో అడిగినాం, మీకు బోనస్ వచ్చిందా ఓట్ల క్వింటాల్కు. మహిళలను అడిగినాం, మీకు 500 సిలిండర్ వచ్చిందా. ఒక్కరు కూడా వచ్చిందని చెప్పాలి. మరి మీరు ఎవరికి ఇచ్చిండ్రో, ఎక్కడ ఇచ్చిండ్రో, ఏడున్న రహస్య నివేదికలు ఒకసారి ప్రజలకు వివరించండి గ్రామాల వారిగా. బోనస్ ఇచ్చే ఒక సీజన్లో కొద్ది మందికి ఇచ్చేస్తే అన్ని సీజన్లో అందరికి ఇచ్చినట్లు దబాయించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అదే లైన్ తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక నికర జలాలను సాధించలే, ఏ జలాలను సాధించలే పాలమూరు రంగారెడ్డికి అని మాట్లాడుతూ రేపు మా కేసీఆర్ఎస్ స్వయంగా వచ్చే ఆ విషయాలు చెప్తారు. ఏం సాధించింది, ఏం సాధించలేదు బీఆర్ఎస్. పాలమూరు బిడ్డ అని చెప్పి 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరం పడుతుంది. ఇవాళటి వరకు పాలమూరు రంగారెడ్డి మీద సమీక్ష చేసిన గతి లేదు. నేను ఇదివరకే చెప్పిన, భీమాకు కేటాయించిన నికర జలాలు 20 టీఎంసీలోకి వెళ్ళి 5 టీఎంసీలను కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పేరు మీద పెట్టుకొని మళ్ళీ ఇవాళ భీమా కింద 20 టీఎంసీల కోసం వ్యవసాయం స్థిరపడి సాగుపడి నడుస్తున్నటువంటి దానికి ఆడ 5 టీఎంసీల గండి పెట్టి ఆడ వాళ్ళకి తక్కువ చేసి పాలమూరు రంగాన్ని బంద్ పెట్టి కొడంగల్ నారాయణపేటకు నేను ఇస్తున్నాను ఊరిస్తే అది నమ్మశక్యంగా ఉంటుంది. 32,000 కోట్ల రూపాయల వర్క్స్ జరిగినాయి పాలమూరు రంగారెడ్డిలో. ఎన్నోసార్లు చెప్పినాం. ఇప్పటికీ 5 రిజర్వాయర్లు అయిపోయినాయి, 4 పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి, రెడీ టు లాంచ్. ట్రయల్ రన్ కూడా చేసి మోటార్ కూడా నడిపించిన ప్రపంచంలో